మా హస్బెండ్ బర్త్డేకి నైట్ 12:00కి సర్ప్రైజ్గా కేక్ కట్ చేయాలని ప్రతి ఇయర్ అనుకుంటాను. బట్ ప్రతి ఇయర్ కూడా మా హస్బెండ్కి ముందే తెలిసిపోతుంది. సర్ప్రైజ్ లాగే ఉండదు. సరే మొత్తానికి ఈరోజైతే ప్లాన్ చేశాను డెకరేట్ చేసి కేక్ కట్ చేద్దామని. సరే ఇంకా ఏం చేస్తాం, ముందే వచ్చి కూర్చున్నారు. ఎప్పుడైనా ఆఫీస్కి లేట్గా వచ్చేవాళ్ళు, ఈరోజైతే ముందే వచ్చేసారు. ఇంకా దానికి తోడు కేక్ సర్ప్రైజ్గా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టానో లేదో మాటికి ఫ్రిడ్జ్ తీస్తూనే ఉన్నారు. ఇంకా సర్ప్రైజ్ కాస్త తెలిసిపోయినట్టే ఉంది. మొత్తానికి పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంకా నేనైతే ఇంకా తన హాల్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను బెడ్రూమ్లో డెకరేట్ చేద్దామని అనుకున్నాను. ఇలా డెకరేషన్ స్టార్ట్ చేశానో లేదో అప్పటికప్పుడే వెంటనే బెలూన్స్ అయితే పేలిపోయి, ఒక పక్క పిల్లలు లేసిపోతారనే భయం, ఒక పక్క చేయాలనే ఆతృత, రెండింటి మధ్యలో మొత్తానికైతే ఒక డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత బెలూన్స్ డెకరేషన్ చేయాలి. సో దానికోసమే బెలూన్స్ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇవి అందరికీ వచ్చే పనులు అయితే కాదు. అందులో నాకైతే ఇంటి పని, వంట పని అయితే చేసేస్తాను. కానీ ఇలాంటి డెకరేషన్స్ అలాంటివి అయితే అస్సలు నాకు చేత కాదు. కానీ మా హస్బెండ్ని సర్ప్రైజ్ చేయాలి, తనని హ్యాపీగా ఉంచాలని ఇంకా ప్లాన్ చేద్దామని ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. మొత్తానికైతే ఒక్కొక్క బెలూన్ అయితే ఇలా బ్లో చేస్తూ ఉంటే మధ్యలో సగానికి సగం పేలిపోయి, ఇంకా అలాగా కాసేపు అయితే మొదటైతే ఒక వాల్ డెకరేషన్ అయితే చేశాను. తర్వాత ఈ బెలూన్స్ డెకరేట్ చేయాలి, సింపుల్గా చేద్దామని ఇంకా కాస్త బెలూన్స్ అయితే ఇలా బ్లో చేసి పెట్టాను. మొత్తానికి ఇవి కూడా ఇది చేయాలి. ఏదైనా హస్బెండ్కి సెలబ్రేట్ చేద్దాము, వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామంటే వాళ్ళు ఎప్పుడు కూడా సర్ప్రైజ్గానే ఫీల్ అవ్వరు, మధ్యలోనే తెలిసిపోతుంది. సో బట్ అలానే నేను ప్రతి ఇయర్ కూడా ఆపేయడం అయితే ఏమీ లేదు. ఎవ్రీ ఇయర్ కూడా నాకు తోచిన దీంట్లో నేనైతే సెలబ్రేట్ చేయాలని అనుకుంటాను. సో ఈరోజైతే కేక్ తీసుకొచ్చా, ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. బట్ ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటన్నది లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే బెలూన్స్ అయితే ఒక్కొక్కటి బ్లో చేస్తూ కట్టేశాను. ఇలా బ్లో చేసిన బెలూన్ని కట్టడం కూడా నాకు రాదు, ఎందుకంటే ఇవి బాగా ఎక్స్పర్ట్ అయితే చేస్తారేమో కానీ నేనంత ఎక్స్పర్ట్ అయితే కాదు. మొత్తానికైతే మా హస్బెండ్ బర్త్డేకి ఇలా సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను. ఇలా బ్లో చేస్తున్నప్పుడే సగానికి సగం పేలిపోయాయి కదా, అలా పేలినప్పుడే తెలిసిపోయి ఉంటుంది తిను ఏదో ఒకటి ప్లాన్ చేస్తుందని. మొత్తానికైతే బెలూన్స్ అయితే బ్లో చేసి పెట్టుకున్నాను. చూసారా, ఇలా గ్రీన్ వాల్ ఇదైతే పెట్టాను. ఇలా 1 by 1 అయితే బెలూన్స్ అయితే, అందులో ఇవన్నీ కూడా లైట్ కలర్సే కదా, సో ఇలా అతికించేసాను. లాస్ట్లో అయితే దీంట్లో హ్యాపీ బర్త్డే అని పెట్టాను. మిగతా అది నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.